నమస్తేనా నెట్టెక్కాలనా అవునా మొదలు ఏం చెప్పినారు మీకు? 1,05,000 1,05,000 అవునా? కుదిరినాయి ఇప్పుడు? కుదిరినాయి. ఎంతకైనా 85 85.5 అప్పుడు ఊరికి వెళ్ళగాను ఖర్చు ఏమవుతుందో? 15,000 ఎలా ఉన్నాయి పశువులు? గ్యారెంటీ అన్నారా? గ్యారెంటీ. గ్యారెంటీ అన్నారా? ఓకే, మీ పేరు? ఈశ్వరెడ్డి. తిప్పురా చూసుకోపో ఎద్దులు అట్లా తిప్పు చూసుకో. నమస్తేనా ఎవరు యజమాని? రెడ్డి నరసింహరెడ్డి. అసలు మరి ఏ విధంగా జరిపోయిన వాళ్ళకి నచ్చేవని దానికే ఇప్పించానే. మీ పేరు? నా పేరు ఉరుకుందా. నంబరా 89 77 21 88 40. భరోసా అంటే ఎద్దు నమ్మకం ఉంటే ఇప్పిస్తాం, లేకుంటే లేదు. నాదే 25 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్. 25 సంవత్సరాలు దగ్గర 30 సంవత్సరాలే. అప్పుడే ఒంటి మేడ డబల్ మేడ అనేది చూసి చెప్తాం అనమాట. ఇదైతే ఎద్దు మనకి గెలిమికి భరోసా తట్టుకుంటుందని. దాంట్లోనే 2 రకాలు ఉంటాయి కదా, సుళ్ళు చూసి అవన్నీ సుడి అక్కడ ఉంటే బాగుంటది, ఇక్కడ ఉంటే బాగుంటది, లేదంటే ఇక్కడ ఉండదు అనేది. మన సైడ్ ఏవి ఎక్కువ అవాయిడ్ చేస్తారు, ఏవి వద్దంటారు? మన సైడ్ పాతాళం సుడి గాని, తేలుకొండ సుడి గాని, మొట్టి అమ్ముకుండేది ఫరక్ సుడి గాని అట్లాంటివి కొండ్రు ఎదలో కానీ ఒకదానికి రొమ్మాస్ ఉంటాయి. లేవు, బాగుండేదానికి ఇప్పించామే. అది. నమస్కారం, మీ పేరు? నమస్కారం శివ. మీ పేరు? రాజన్న. రాజన్న, ఎద్దులు కూడా తీసేసుకున్నారా? వాళ్ళు కొనేసినారు. ఓకే, మరి సుడి తప్పుంది అన్నారు, మరి మీరు ఏ విధంగా? ఏం ఇది అసలు తప్పులేదు ఎద్దుల గురించి. ఏం ఎంత భరాస లేదే. మనం పక్కల మనూరువే ఎద్దులు, మన పక్కల ఇంటి పక్కల ఎద్దులు, పొడిసేవు కాదు, తొన్నేవు కాదు, సుడి సూత్రం ఏం తప్పలేదు. గ్యారెంటీ అని వాళ్ళకి కానీ ఎద్దులు మనం చెప్పిన మా ఊరువే ఎద్దులు అని వాళ్ళకి రెడ్డి కానీ చెప్పినది. ఓకే, మీరు ఇప్పించిన తర్వాత వాళ్ళకి ఆచారం తగ్గట్టు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక రానికున్నప్పుడు పసలు మీరు ఏ విధంగా? మనం ఏం చేయలేము. మన వాళ్ళ అదృష్టం అది. మన తన మన ఇంటి వరకు ఏమీ జరగలేదు. అక్కడ వాళ్ళ పోయినాక అక్కడ వాళ్ళకి ఏం జరిగితే మనం ఏం చేయలేము. ఇంత సాధువు మీ దగ్గర ఉంటే ఏమని ఇప్పగలరా? మానూరులా నేను ఇవి ఇంకా 2 జతలుగా ఉండవి. వస్తామంటే ఇప్పిస్తాం. 9390608551. ఊరు పేరు? అంగస్కల్. రాజన్న, కర్నూలు జిల్లా ఆలూరు మండలం, అంగస్కల్ గ్రామం. నమస్తే. ఓకే. మీ పేరు? నరసింహారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? నెట్టేకల్. మరి పసులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీ సంకలాకి అవుతున్నాయి, మీరు ఎక్కితే పోతాయి ఎద్దులు ఇవి? పోతామనే తీసుకున్నాం. మీరు చూసి ఆ సైజు గా ఉన్నారు, ఎద్దులు చూసి మీ సంకలాకుండా మీరు మెచ్చుతారు మీ ఊర్లో ఎద్దుల్ని? మెచ్చాలి, మరి మెచ్చేది ఆటికి అంతే అంటారా? మరి మీకు కూడా లక్ష్యం ఎద్దును చూసి ఎట్లా అనిపించింది? పోతామనే తీసుకున్నాం. అవునా? మీకు ఎన్ని సంవత్సరాలు ఈ ఎద్దుల పైన అవగాహన ఉందండి? నాకే 30 ఏళ్ళ. 30 సంవత్సరాలు. ఎద్దైతే లక్ష్యం బాగుంది. ఓకే రైట్. 85.5కి ఇచ్చాము. ఇచ్చేసినారా? ఎద్దులు గ్యారెంటీ ఉండాలి. గ్యారెంటీ ఉండాలి. అన్ని రకాలు కూడా కింద పైన చూసామంటారు. మళ్ళీ కింద పైన చూసే డబ్బులు కూడా నిలబెడతానని చెప్తుంది. 100 సాలనే అంతే. దాదాపుగా మీరు ఒక 100 రూపాయలు కానీ ఒక 10 రూపాయలు కానీ తీసుకొని ఎంత రేటు వాటికి మీరు ఇచ్చేసారు డబ్బులు? 1,20,000 వరకు ఇచ్చాము. 1,50,000 వరకు గ్యారెంటీ ఉంటే సరుకు గ్యారెంటీ చెప్తాం. ఓకే, ఈ చుట్టుపక్కల మీకు దాదాపు ఎన్ని కిలోమీటర్ వరకు మీకు పరిచయస్తులు ఇక్కడ వదిలేదా? 60-70 కిలోమీటర్ వరకు కూడా మీరు గుత్తి అనంతపురం వరకు 10 రూపాయలు పెట్టి ఇచ్చేస్తారు. గుత్తి అనంతపురం. ఎన్ని సంవత్సరాలు మీ నెంబర్? మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం? 15 ఏళ్ళు. 15 ఏళ్ళు సంవత్సరాలు. అందరూ పరిచయం. మీ నెంబర్ చెప్పండి. 99 66 71 86 48.